వాళ్ళ దానికి మీరు కూడా అంతగా వెళ్ళట్లా. ప్రతి కార్యక్రమానికి వస్తారు రాజేంద్ర గారు. నిన్నగా మన పవన్ కళ్యాణ్ గారి జన్మదినం జరిగినా కూడా నా తమ్ముడు కోటమిరెడ్డి గిరి స్వయంగా వెళ్ళి హాజరయ్యాడు. నేను ఊర్లో లేను. ఒకటి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కూటమి, అటు తెలుగుదేశం, జనసేన, బీజేపీ బలంగా ఉంది, ఐకమత్యంగా ఉంది. నామినేటెడ్ పదవుల్లో కూడా కోటా ప్రకారం అందరికీ అవకాశాలు కల్పించాం. ప్రజా సమస్యల విషయంలో కూడా వాళ్ళ సలహాలు తీసుకుంటున్నాం. అభివృద్ధి పనుల విషయంలో కూడా ప్రారంభోత్సవాల్లో ప్రాధాన్యత ఇస్తున్నాం. ఈ సమస్య నెల్లూరు రూరల్లో లేదు. ఓకే, అలాగే ప్రశాంత్ రెడ్డిని దుర్భాషలాడడం అనేది ఎంతవరకు సమంజసమని ఇప్పుడు అడగక్కర్లేదు, కానీ సమంజసం కాదు అని అందరికీ తెలిసిన విషయమే. బట్ వైసీపీ పార్టీ ఓడిపోయింది కేవలం మహిళలను టార్గెట్ చేసి బూతులు, నీచమైనటువంటి వ్యాఖ్యలు చేయటం వల్ల నష్టపోయారన్నటువంటి జ్ఞానం ఇంకా కలగలేదంటారా? కలిగితే ఆ విధంగా మాట్లాడతారా? మాట్లాడటమే కాదు, ఒకవేళ ఆ సిద్ధాంతాన్ని మాట్లాడటమే కాదు, దాన్ని మళ్ళీ జగన్ గారు సమర్థిస్తారా? ప్రసన్న మాట్లాడింది దాంట్లో తప్పే ఉందంటారా? ఎందుకని ఇంత సింపుల్ కామన్ సెన్స్ ఎందుకు మిస్ అవుతుంది ఈ పార్టీ? ఆ సింపుల్ కామన్ సెన్స్ మిస్ కాబట్టే 151 స్థానాలు వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొన్న 11 స్థానాలు పడిపోయింది. షర్మిలది, జగన్మోహన్ రెడ్డిది కేవలం ఆస్తి తగాదాల వల్లే వీళ్ళు ఇలా ఉన్నారు అని భావించవచ్చా? అందరూ తెలిసే విషయమే, జగరిగిన సత్యం. ప్రజలు అడుగుతున్నారు, తోడబుట్టిన చెల్లెలకి న్యాయం చేయలేని మీరు రాష్ట్రంలో ఉన్న మహిళలకు ఏమి న్యాయం చేస్తారు జగన్ గారు అని అందరూ ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ చెల్లికి న్యాయం చేశాడో లేదో మీరు నేను ఎలా నిర్ణయించగలం? ఆ చెల్లె చెప్తుంది నాకు చేయలేదని. చెప్పిందే నిజమని ఎందుకు భావించాలి? ఒక ఆడపిల్ల, ఒక మహిళ నిజంగా చేసి ఉంటే ఎందుకు చెప్తారు? తల్లి ఎవరితో ఉంది? పోనీ జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వచ్చి, మీడియా ముందుకు వచ్చి ఇవన్నీ చేశా ఎందుకు చెప్పే ప్రయత్నం చేయలేదు? ఏమీ చేయలేదు కాబట్టి చెప్పే ప్రయత్నం చేయలేదు. ఓకే, కేవలం అదే కారణం అంటారా? నాకు తెలిసి అంతకుమించి వేరే కారణం లేదని అభిప్రాయం. ఓకే, ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు షర్మిల గారు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. జగన్మోహన్ రెడ్డి అధికారం వచ్చిన తర్వాత వారు కూడా రాజ్యాధికారం కోరుకోవడం తప్పులేదు కదా. ఒక రాజ్యసభ, ఒక లోక్సభ తప్పులేదు కదా. తప్పే ఉంటుంది అందులో. అన్నీ కూడా మిస్ అయినాయి. అంటే జగన్ గారికి అభద్రతా భావం. వాస్తవానికి జగన్ గారిని కాదని ఆ పార్టీలు ఎవరేం చేయలేరు, కానీ అభద్రతా భావంతో సొంత చెల్లిని, తల్లిని కూడా. ఈ లిక్కర్ స్కామ్ లో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని భావిస్తారా మీరు? పత్రికల్లో వచ్చే వార్తలు, టీవీలో వచ్చే వార్తలు, ఆ దర్యాప్తు సంస్థలు చేసే విధానం చూస్తుంటే అరెస్ట్ అవుతారని నేను భావిస్తున్నాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం లేకుండా లిక్కర్ స్కామ్ జరగదు. మీరు రాజేంద్ర గారు గమనించండి, ఒకటి, లిక్కర్ స్కామ్ అనేది వేల కోట్ల దోపిడీ ఒకటే కాదు, కొన్ని కోట్ల మంది ప్రజల ఆరోగ్యానికి, ప్రాణాలకి ఇబ్బంది పెట్టిన కల్తీ బ్రాండ్లు, అంటే కొన్ని కోట్ల మంది ప్రజల ఆరోగ్యానికి, ప్రాణాలకి ఇబ్బంది పెట్టినటువంటి కల్తీ మద్యం అమ్మారు. వేల కోట్ల కుంభకోణం ఎంత దుర్మార్గమో అంతకు 10 దుర్మార్గం ప్రజల ప్రాణాలతో ఆటలాడుకోవటం. మీలో ఒక ఫిలాసఫర్ ఉంటాడు శ్రీధర్ రెడ్డి గారు, అందుకే అడుగుతున్నా. ఇన్ని లక్షల మంది అనారోగ్యానికి, కొన్ని లక్షల మంది మరణానికి కారణమైనటువంటి లిక్కర్ స్కామ్లో ప్రధాన పాత్రలు ఎవరైతే ఉన్నారో, మీరన్నట్టుగా ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఏ మాత్రం సమాచారం లేకుండా, ఆయన అనుమతి లేకుండా ఇది జరిగిందా అని అంటే కామన్ సెన్స్ ఒకటే చెప్తుంది, ఆయనకి తెలిసే జరిగింది అని. మరి ఈ పాపం ఎలా ఉండబోతుంది? మీరు నమ్మే సత్యం ఏంటి? మీరు నమ్మే ధర్మం ఏంటి? దేవుణ్ణి, ప్రకృతిని నేను బలంగా నమ్ముతాను. ఆ దేవుడు, ఆ ప్రకృతి ఇలాంటి దుర్మార్గాలకి కఠిన శిక్ష విధిస్తాడు, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. చంద్రబాబు నాయుడు గారు చట్ట ప్రకారం, చట్టం ముందు వీళ్ళందరినీ బోనెక్కిస్తారు. ఓకే, ఎప్పుడైనా ఒక ధర్మం అనేది కొద్దిగా సంయమనంతో, సహనంతో ఉంటుంది. అలాగే దాడి అనేది అప్పటికప్పుడు జరిగేటటువంటి దుర్మార్గం ఉంటుంది. ఇక్కడ మీరు తీసుకున్నటువంటి సహనంతో కూడినటువంటి నిర్ణయాలు ప్రజల్లో అసహనం పెంచుతున్నాయేమో అని చర్చలు జరిగాయి. బట్ చూస్తున్నప్పుడు క్రమక్రమంగా జరిగిన సంఘటనలు, లోతైనటువంటి దర్యాప్తు వల్ల మంచి ఫలితాలు ఉంటాయి, దోషుల్ని వదిలిపెట్టే పరిస్థితి ఉండదు అని జనం నమ్మే అవకాశం ఇప్పుడు ఉందని భావిస్తారా? ఖచ్చితంగా ఉంటుంది.
సో దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. ఇవాళ ఉన్నటువంటి సాక్ష్యాధారాల వల్ల జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్లే అవకాశం ఉందని మీరు నమ్ముతున్నారు. పరిస్థితి చూస్తే అది ఉంది. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డికి బీజేపీ యొక్క సహాయ సహకారాలు కొంత ఉంటాయి అన్నది ఒక వాదం. మీరు దాన్ని అంగీకరిస్తారా? ఉండవు. ఇంతకు ముందు ఉన్నాయా? గతంలో అంటే ముఖ్యమంత్రి ఆ రోజు ఈ రాష్ట్రంలో కూటమి లేదు, కొంత ఉంటాయి. ఓకే. కానీ ఈరోజు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. ఖచ్చితంగా కూటమి బీజేపీకి జగన్ గారితో అవసరం ఏముంటుంది? ఫైన్. పండగ పూట మీరు జనాలకి ఒక మంచి సమాచారంతో కూడినటువంటి విందు ఏర్పాటు చేశారు శ్రీధర్ రెడ్డి గారు. ఐ అప్రిషియేట్ యువర్ స్పోర్టివ్నెస్. అలాగే ఏ సమాచారం ఇవ్వాలో నిష్పక్షపాతంగా మనం ఇవ్వాల్సిన సమాచారం బాధ్యతతో కూడింది. అలాగే వివాదాల మధ్య నిత్యం వేగటం కంటే కూడా ఒక పాజిటివ్ దృక్పథంతో రాజకీయం ఉండాలి. అలాగే ప్రజా జీవనంలో ఒక ట్రాన్స్పరెన్సీ ఉండాలి. ఉపాధి ఎంత కల్పించాము అనేది ఉండాలి, కానీ సమస్యలు ఎన్ని పెంచాము అనేది ఉండకూడదు అన్నటువంటి ఒక భావజాలంతో శ్రీధర్ రెడ్డి గారు మీరు రాజకీయం మరింత రాణించాలని, అలాగే మీరు అనుకుంటున్నట్టుగా మీ తర్వాత మీ తరాన్ని రాజకీయాల్లోకి ప్రమోట్ చేయబోయే ముందు ఏ ఏ జాగ్రత్తలు ఏ ఏ శబదాలు తీసుకోవాలన్నది మీరు నేర్పే ఆ స్టేజ్ తీసుకొస్తారని, అలాగే ఎవరిని ప్రోత్సహిస్తారో